అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అదానీ గారి పేరు దేశంలో మారుమోగిపోతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అయితే అదానీని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని చెప్పేసి మన అమెరికాకి చెందిన ఒక సంస్థ చెప్తుంది. అంటే వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయలేదు. అప్పుడున్న ప్రభుత్వం అన్నారు. అప్పుడున్న ప్రభుత్వం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మరి 1750 కోట్లు లంచం తీసుకున్నాడా అదానీ దగ్గర అంటే అట్లా చెప్పడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏది టీడీపీ హయాం 2014-2019లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కార్ వీళ్ళైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తుల నుంచి పవర్ అనేది కొనుక్కోలేవు. మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి SCCI ఉంటుంది. దాని నుంచి పవర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 5 స్టేట్లు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 5 స్టేట్లు కూడా ఈ సికి సంస్థ నుంచే పవర్ అయితే కొనుక్కోవాలన్నమాట. ఈ కొనుక్కున్న పవర్ అప్పుడు 2019 వరకు ఎంత పెట్టి కొన్నారా అంటే 5.10కి కొన్నారు 2019 వరకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2.49 రూపాయలకే కొన్నారు. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి. దాదాపు హాఫ్ రేట్ తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్న దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలు కొంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.5కే కొన్నారు. మరి 2.5కి కొంటే మనకు 2.5 రూపాయలు తగ్గిపోయింది. మరి 2.5 రూపాయలు తగ్గిపోయినప్పుడు మనకి కరెంట్ బిల్ ఛార్జీలు తగ్గాలి కదా, ఎందుకు తగ్గట్లేదు యూనిట్ ఛార్జ్ అని చెప్పేసి మీరు చాలామందికి డౌట్ రావచ్చు. 2019 వరకు కూడా విద్యుత్ బకాయిలు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బకాయిలు నిన్న పెర్ని నాని గారు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పారనమాట. 86,000 కోట్లు పెట్టారు. దాదాపు 20,000 కోట్ల వరకు కూడా విద్యుత్ సంస్థలకి నష్టం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల అని చెప్పేసి నిన్న పెర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 86,000 కోట్లు బకాయిలు పెట్టారు 2019 వరకు. ఇప్పుడు ఆ బకాయిలు ఎంత అంటే 36,000 కోట్లకు తీసుకొచ్చారు. 86,000 కోట్ల నుంచి 36,000 కోట్లకు తీసుకొచ్చారు. ఎంత తగ్గించారో చూడండి. మరి ఆ బకాయిలు కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 టైమ్స్ ఏమో పెంచడం జరిగింది. 24 లోపు ఒక 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆ విద్యుత్ ఛార్జీలు మొత్తం 5 సార్లు మొత్తం కలిపినా కానీ 50 పైసా కూడా ఉండదు. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ₹1.50 వరకు పెంచుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజాశక్తి లేకపోతే సాక్షి పేపర్లో వీళ్ళందరూ కూడా ₹1.50 వరకు కూడా వీళ్ళు పెంచుతున్నారని చెప్పేసి వీళ్ళు పేపర్లో రాయడం జరిగింది. 86,000 కోట్ల అప్పుని 36,000 కోట్ల వరకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ భారాన్ని కూడా తట్టుకోలేక వాళ్ళు 86,000 కోట్ల రూపాయలు ఇచ్చేనా కానీ తప్పులేదు, మనం 36,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్లే అని చెప్పేసి నేను పెంచుతున్నా అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అదానీ గారి మ్యాటర్ దగ్గరకు వస్తే మీకు అర్థమై ఉంటుంది. సికి సంస్థ, సికి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొంటుంది. అంటే అదానీ దగ్గర నుంచి వీళ్ళు పవర్ కొనడం జరిగింది. అదానీ దగ్గర నుంచి దీంట్లో అమెరికా నుంచి కూడా కొంతమంది టెండర్స్ వేయడానికి వచ్చారు. సోలార్ పవర్ ఎనర్జీ సంబంధించి కొంతమంది టెండర్స్ వేయడానికి అయితే వచ్చారనమాట. అప్పుడు కొంచెం గ్యాంబ్లింగ్ జరిగి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ 5 స్టేట్స్లో కూడా ఎక్కువగా పవర్ తీసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి? సిక్కి నుంచి ఎక్కువగా తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత లంచం ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా అదానితో కొనలేదు. ఎవరు కొన్నా కానీ సిక్కి దగ్గర నుంచి లేదా ఇట్లా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కొనాలి. ఒకవేళ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? అసలు ఈ సిక్కి సంస్థ దగ్గర నుంచి కొన్నారు. వాళ్ళు వచ్చినా కానీ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? అదానీ కానీ ఈ సిక్కి సంస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని. ఇక్కడ మనం చూసుకుంటే కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే టీడీపీ నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ అదానీని అరెస్ట్ చేయండి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం సిక్కి నుంచి కొంది, అదానీ దగ్గర నుంచి కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు అరెస్ట్ చేయడం కష్టం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేస్తే మనకి చాలా పెద్ద పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది అదానీ గారిని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా వస్తారో, అసలు కేసీ అదానీ గారి పైన కదా అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు టీవీ డిబేట్స్లో కూడా వాదించడం జరుగుతుందన్నమాట. ఇది ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నది అయితే ప్లాన్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పెర్ని నాని గారు ఫుల్ డీటెయిల్స్తో చెప్పడం జరిగింది. వాళ్ళు మేము ఏ ఛాలెంజ్ కన్నా రెడీ అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇది అదానీ గారి కేసు, జగన్ గారి కేసు అనమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.